వాసవికి జీ హుజూర్, ఆక్రమణలు కప్పిపెట్టి అనుకూల నివేదికలు. ఇంకా క్వశ్చన్ మార్క్ ఎందుకయ్యా బాబు? ఇడ 6 నెలల కింద బయట పెట్టినవి మేము, ఇప్పుడు కాదు 6 నెలల కింద. ఈ వాసవి కోమటికుంట బాచుపల్లి దగ్గర విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ పక్కన కోమటికుంట అనే చెరువుని వీడు కబ్జా చేసిండు. ఇందులో అధికారులంతా ఇన్వాల్వ్ అయ్యి దొంగలు. ఒక్కొక్క అధికారి 2 కోట్ల రూపాయలు వాసవి విజయ్ కుమార్ దగ్గర తీసుకొని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిందరని మేము ఏడో 6 నెలల కింద బయట పెట్టిన వాస్తవాలు ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళకి అందరికి గుర్తొస్తున్నాయి. ఈ పేపర్లలో వచ్చే వార్తలు 4 రోజులు వస్తే 5 రోజుల నుంచి కనబడాయి. ఇక మరి ఏమవుతుందో ఏందో అది అర్థం కాదు. మనలాంటి వాళ్ళం రెగ్యులర్గా సమయం దొరికినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటాం. రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారుల మాయాజాలం. తొలుత సర్వేల్లో కోమటికుంటలో అక్రమ నిర్మాణాల ధృవీకరణ, ఆ మేరకు రిపోర్ట్లు సిద్ధం చేసిన అధికార యంత్రాంగం. అనంతరం ఆక్రమణలే లేవంటూ మరో రిపోర్ట్. వివిధ శాఖల ఆఫీసర్ల తీరుపై అనేక అనుమానాలు. సర్వే రిపోర్ట్, రివైజ్డ్ FTL మ్యాప్ పైన కోర్టులో రిట్ పిటిషన్. మరోసారి జాయింట్ సర్వేకు న్యాయస్థానం ఆదేశించిందట. ఇక్కడ జరిగింది ఏంది? ఫస్ట్ ఆక్రమణలు ఉన్నాయన్నారు. అక్కడున్న 2 మున్సిపల్ కమిషనరు అండ్ ఇరిగేషన్ ఆఫీసర్ 2 ఆ వాసవి విజయ్ కుమార్ మీద కేసులు పెట్టిరు. 8 అండ్ 9 ఈ బ్లాకులన్నీ కూడా FTL బఫర్ జోన్లో కట్టిండని గ్రౌండ్కి వెళ్ళినా చాలా డీటెయిల్గా రిపోర్ట్ కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్లు నమోదైనది 2 ఎఫ్ఐఆర్లు. దాని తర్వాత తెలివిగా ఈ విజయ్ కుమార్ ఏం చేసిండే, మొత్తం అధికారులందరినీ మేనేజ్ చేసి మొత్తం లోపలికి తీసుకుపోయి మరి ఏం చేసిండో ఏమో, దాదాపు 7-8 మంది ఆఫీసర్లు మొత్తం కుమ్మక్క అయిపోయి ఇంకొక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఆ తప్పుడు రిపోర్ట్లు ఏంటంటే ఇది FTLలో లేదు అని చెప్తారు. మొత్తం డబ్బులు తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి మండలం కోమటికుంట చెరువు FTL బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన వాసవి కన్స్ట్రక్షన్స్ను కాపాడేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆక్రమణలు ధృవీకరిస్తూ చేసిన సర్వే రిపోర్ట్లు, పోలీస్ కేసులను పక్కన పెట్టి ఇప్పుడు అసలు ఆక్రమణలే లేవంటూ నివేదికలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. వాసవి అర్బన్ పేరిట వాసవి నిర్మాణ సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారుల జాయింట్ సర్వే మాయాజాలంపై ప్రత్యేక కథనం. ఇక్కడ జరిగింది ఏంది? విలేజ్ మ్యాప్లో ఉన్న చెరువుని ఇగో ఇట్లా తీసి ఇట్లా పక్కన పెట్టిండు. అంటే చెరువు యొక్క మ్యాప్నే మార్చిపడేసారు అనమాట వీళ్ళు. ఎంత దుర్మార్గం ఇది! బాచుపల్లి మండలంలోని 126/P, 137/P సర్వే నెంబర్లలో 21 ఎకరాల 11 గుంటల భూమిని వాసవి కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేసింది. ఇందులో 2 సెల్లార్లు, ఒక స్టిల్ట్తో పాటుగా 23 అంతస్తుల భవనాలు 12 బ్లాకుల్లో నిర్మించడానికి అనుమతులు తీసుకున్నది. అదేవిధంగా 2 సెల్లార్లు, G+4 అంతస్తుల 3 క్లబ్ హౌస్ నిర్మాణాలకు సైతం పర్మిషన్లు పొందింది. అయితే కోమటికుంట చెరువు FTL బఫర్ జోన్లు ఆక్రమించి వాసవి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు చేపడుతున్నదని వచ్చిన ఫిర్యాదులతో 2022 జూన్లో అప్పటి ఇరిగేషన్ ఏఈ సారా సైట్ విజిట్ చేశారు. ఆక్రమణలు ధృవీకరించి అదే నెల 17వ తేదీన బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. FIR కూడా నమోదైంది. ఇవన్నీ మనం చూపించినవే అండి, ఒకటి కాదు 2-3 సార్లు చేసినాం. అక్కడికి వెళ్ళి పోలీస్ కేసులు కూడా నమోదైనాయి. ఇగో 2019లో కోమటికుంట చెరువు హద్దులు నిర్ణయిస్తూ రూపొందించిన నక్ష. ఎప్పుడిది? 2019లో. 2023 నవంబర్లో కోమటికుంట చెరువులు హద్దులు మారుస్తూ రూపొందించిన మరో నక్ష. ఈ అధికారులను ఏమనాలి? ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని కొట్టాలి కదా. ఎవడైతే సంతకం పెట్టిండో ఆ ఇరిగేషన్ అధికారులని ఎంత డబ్బులు తీసుకొని మొత్తం మ్యాప్ని మార్చిపడేసి అనుకోవాలా? 2019లో చెరువు ఇట్లుందని చూపిస్తారు, 2023లో ఇట్లుందని చూపిస్తారు. మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఇంకా నా దగ్గర ఆనాడే చూపించినాం, ఇప్పుడు కాదు, 6-7 నెలల కిందనే చేసినాం ఇవన్నీ. నేను మీకు చూపిస్తాను. వాళ్ళ సంతకాలు కూడా చూపిస్తాను మీకు నేను. అయితే ఇందులో వీడు ఎవరైతే ఇది మార్చిండంటే వీడు బన్సీలాల్ అని ఒక ఇరిగేషన్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ. ఏం పేరు? ఇరిగేషన్ ఈ బన్సీలాల్ అంటాడు ఏసీబీకి దొరికిండు గతంలో. వాడు ముఖేషా ఎవడో ఉండే కదా, ఈ బ్యాచ్ అంత ఇదే అనమాట. నేను ఆ ఫోటోలు మీకు చూపిస్తా.
ఇగో ఓ ఇగో ఇటు దొరికే కదా 200 కోట్లు 100 150 కోట్లు వీని దగ్గర దొరికినాయి కదా. ఇక బన్సీలాల్ అంటోడు వీళ్ళందరూ కలిసి ఈ రిపోర్ట్ తయారు చేస్తారు. ఎన్ని సంతకాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 మంది పైసలు తీసుకొని మొత్తం ఈ పర్మిషన్స్ ఇచ్చేసారు అనమాట. ఏమని రాసిరు? డ్యూ టు అర్బనైజేషన్ దేర్ ఇస్ నో ఆయకట్టు అండర్ కోమటికుంట అట. ఇది ఎందుకైనా లైన్ ఆయకట్టు ఎందుకు ఉంటుంది? ఆయకట్టు లేకపోతే చెరువు ఉండొద్దా? తీసేయాలనా? ఇక దాని కింద పంటలు పండకపోతే చెరువుని తీసేయాలనా? చెరువు అనేది కేవలం పంటల కోసమేనా? ఇట్లా వీళ్ళు ఈ పని చేసిరు అన్నట్టు. ఈ దొంగలంతా కలిసి చేసిన వ్యవహారం ఇది. సైట్ విజిట్కి పోయినరు. ఏడు చూడు, ఒక్కొక్కటి 2 కోట్లు తీసుకున్నారు. 2 కోట్లు తీసుకున్నారు. ఆనాడు చెరువు ప్రాంతం మొత్తాన్ని ఏ రకంగా తవ్వి తీస్తున్నారు చూడండి దొంగలు. ఇగో విజయ్ కుమార్కి కేటీఆర్ సిఎస్ఆర్ కింద నాయన ఈ చెరువు తీసుకో నీదే అని చెప్పి రాసిచ్చిన పత్రం. సిఎస్ఆర్ కింద డెవలప్ చేయరా అని చెరువు చేతిలో పెడితే, డెవలప్ చేయమని కాదు, నువ్వు కబ్జా చేసుకోమని చేతిలో పెట్టిరు. కానీ జనాలకు మాత్రం డెవలప్మెంట్ కోసం 55 చెరువుల్లో ఈ చెరువు కూడా ఒకటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఈ బొమ్మ ఎగిరిపోయాడు, రేవంత్ రెడ్డి బొమ్మ వచ్చింది అంతే. అంతకుమించి ఏం లేదు అక్కడ. ఇవన్నీ ఆనాడు చెరువు ఎట్లా బూట్ చేసారు చూడండి చెరువుని. ఇది కాదా? ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ ఎవిడెన్స్లే కదా. అక్కడ ఉన్న వర్కర్స్ కోసం అందులో షెడ్లు వేసి పడేసారు. నడి చెరువు చూడండి, నీళ్ళు చూడండి ఎట్లా కడుతున్నాడో, ఎట్లా కట్టిండో. కిషన్ రెడ్డి ఈయనది కూడా ఉంది. ఈయన దోస్తు. ఆయనకి 2 దోస్తులు. ఈ మొత్తం సెంట్రల్లో మొత్తం ఈ వాసవి గ్రూప్కి మొత్తం సహకారం అందించిందంతా కిషన్ రెడ్డి. ఈగ కూడా వాళ్ళనియాడు కిషన్ రెడ్డి. ఎవరి మీద? ఈ వాసవి వీళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనియాడు. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఇప్పుడు ఈ పార్థసారథి రెడ్డిలు వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? అందరికీ దగ్గర వాళ్ళే వీళ్ళంతా. చలో నెక్స్ట్